బీఆర్ఎస్ పార్టీ మాట్లాడండి. నివేదిత గారు మాట్లాడతారు. వారు మాట్లాడుతున్నారు. సైలెంట్ అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసిన ఇన్ఛార్జ్ గారికి, రాజన్న గారికి, మా ముఖ్య లీడర్లకు, మా బోర్డు మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. మాకు మా గవర్నమెంట్లో ఇప్పుడు మేము ప్రచారం చేసుకునేటప్పుడు ప్రజలు పండోపతంగా మా తోడుగా వస్తున్నారు. చాలా పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తున్నారు. సాయన్న గారు చేసిన అభివృద్ధి వాళ్ళు నవ్వలేకపోతున్నారు. సాయన్న గారి ఆశీర్వాదాలు, సాయన్న గారి అభివృద్ధి, కేసీఆర్ గారి పథకాలు ఇవన్నీ వాళ్ళు గుర్తు చేసుకుంటూ మా తోడుగా వాళ్ళు నడుస్తున్నారు. సుదీర్ఘ కాలం నుండి డాడీతో ప్రయాణం చేసిన ఎంతోమంది ఫ్యామిలీస్ కూడా నాకు తెలియని వాళ్ళు కూడా మాకు కాల్ చేసి మరి వాళ్ళకి వాళ్ళు ప్రచారం చేసుకోవడం జరుగుతుందని మరి మాకు చెప్తున్నారు. అది మేము చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ మా అన్ని వర్గాల వాళ్ళు, ఎస్పెషల్లీ మహిళలు మాకు చాలా తోడ్పడుతున్నారు. మా ప్రచారంలో మాకు తోడుగా ఉంటూ మా వెంటనే నేర్చుకుంటున్నారు. ఇక్కడ బాధాకరంగా ఏముందంటే కంటోన్మెంట్కి ఎంతోమంది నేతలు వస్తున్నారంటే పొంగులేటి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, కృష్ణారెడ్డి గారు కానీ, మహిందర్రెడ్డి గారు, వైనపల్లి అంకల్ గారు, వీళ్ళందరూ కంటోన్మెంట్కి రావడం, అది ఒక దళిత బిడ్డని ఓడించాలనుకోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుందండి. ఇన్ని ఇయర్స్ నుండి నాన్నతో నేను ఉన్నప్పుడు వీళ్ళతో నాన్న ఎంత క్లోజ్గా ఉండడం నేను చూశాను. వీళ్ళు కలిసినప్పుడు వీళ్ళు నాకు ఆశీర్వదించి ఒక చిన్నాన్నలా, ఒక బాబాయ్లా ఉండడం నేను చూశాను. అటువంటిది ఇప్పుడు మా తల మీద నుండి మా నాన్న చేయలేనప్పుడు వీళ్ళందరూ మమ్మల్ని వదిలేయడం, మమ్మల్ని వదిలేయడమే కాకుండా మాకు కక్ష కట్టి నన్ను ఓడించడానికి కంటోన్మెంట్కి వచ్చి ఇది చేయడం, ఇలా చేయడం చాలా బాధాకరంగా ఉంది. మా తోడుగా నిలిచిన వాళ్ళని, మా కార్యకర్తలను, వాళ్ళని మా నుండి దూరం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నేను చేసిన తప్పేంటో నాకు దీంట్లో తెలియట్లేదండి. ఎన్ని రోజులు నాన్నతో ఉన్నప్పుడు ఒకలాగా, ఇప్పుడు నాన్న లేకుండా మా చెల్లి నాతో లేనప్పుడు ఇలాంటి కక్షకాలంలో నాకు తెలియని వాళ్ళు ఎవరో కంటోన్మెంట్లో తెలియని వాళ్ళే నా తోడుగా ఉండేసి నా ముందరికి నడిపిస్తున్న టైంలో మా నాన్నకి ఇంత తోడుగా ఉన్న వాళ్ళు వచ్చి మరి అంత కక్ష కట్టి నన్ను ఓడించాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారో నాకు తెలియట్లేదు. ఒక మహిళను, సునీత గారిని ముందరుంచి ఆమె తోడుగా కంటోన్మెంట్ అంతా ఉండాలి అని చెప్పిన వారు నన్ను ఒక మహిళను నన్ను ఎందుకు ముందరికి రానివ్వట్లేదు అని నేను ఒక ప్రశ్నిస్తున్నాను. సాయన్న బిడ్డ మీ బిడ్డ కాదా అని నేను ఒకటి అడగదలుచుకున్నాను. వీళ్ళు మారడం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళను, కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళను అందరినీ వాళ్ళని అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేర్చుకున్నారు కదా. అప్పుడు వాళ్ళకు పార్టీ మార్పు గురించి గుర్తుకు రాలేదా? ఇప్పుడు కొత్తగా వాళ్ళు మాట్లాడేది ఏముంటుంది దాంట్లో అని వాళ్ళు విమర్శిస్తున్నారు. కొత్తగా మాట్లాడేది లేదు. సరే, ఇప్పుడు ఒక తప్పు అయితే దాన్ని మళ్ళీ ఇంకో తప్పుగా మీరు కూడా తప్పుగా తీసుకెళ్తారా? మరి లేదా మీరు ఫస్ట్గా తప్పు చేస్తారా? నేను దాన్ని చూపెట్టి మేము కూడా తప్పు చేస్తామంటే ఒక మర్డర్ చేసి మేము ఇంకో మర్డర్ చేస్తామా అనేది అది చెప్పడం కరెక్టా అని నేను అడుగుతున్నా. అంటే మీరు ఒక తప్పుని తప్పుగా చూపించి అదే తప్పుని మేము కూడా చేస్తాం అనేది కరెక్టా అని అడుగుతున్నాం. మేము తప్పు చేసినామా చేయలేదా చెప్పి పక్కకు పెడితే ఒకరు తప్పు చేసారు కాబట్టి మేము కూడా తప్పు చేస్తామనే పద్ధతి ఎక్కడ కరెక్ట్ అండి?